తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అనేది అత్యంత కీలకమైనటువంటి విభాగం అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంజనీరింగ్ విభాగం కోసం సివిల్ పనుల కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తారు. అలాంటి ఇంజనీరింగ్ విభాగానికి చీఫ్ ఇంజనీర్ అపారమైనటువంటి అనుభవము, అదేవిధంగా అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని గత అనేక సంవత్సరాలుగా చీఫ్ ఇంజనీర్గా నియమిస్తూ రావడం జరుగుతోందండి. గత 5 సంవత్సరాల కాలంలో అక్కడ జరిగినటువంటి ఒక తంతు ఏదైతే ఉందో, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేసి అధికార పార్టీ నాయకులు, కొంతమంది టీటీడీకి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని డిపిసి ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంటుందో అది గతంలో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి వ్యక్తిని చీఫ్ ఇంజనీర్గా నియమించకుండా పక్కన పెట్టేసి వేరే వ్యక్తికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందండి. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం తప్పు అని చెప్పి ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పష్టమైనటువంటి 25 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఎందుకు ఆ రోజు అర్హత లేని వ్యక్తిని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించారు, అర్హత ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్నది మీద విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే ఒక ఫ్రేమ్ ఉంటుందండి. టీటీడీలో వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్స్ ఏ విధంగా కనిపించాలి అన్నది డిపిసిలో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈరోజు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఉన్నత పదవిలో కూర్చోబెడితే ఇంజనీరింగ్ విభాగంలో గతంలో ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్లు, ఎవరైతే డిప్యుటేషన్ అధికారులు ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారు. దానికి తమ అనుకూలమైనటువంటి అధికారులు ఉంటే మమా అంటారని చెప్పి అయ్యా బిల్డింగ్లు కొట్టద్దండి అంటే కొట్టమని చెప్పి టెండర్లు పిలిచేశారు. ఈ ప్రొక్యూర్మెంట్లో కానీ ఆన్లైన్ టెండర్లో కానీ ఈరోజు ఆ కీ ఓపెన్ చేసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ పేర్లు దానిలో తెలుసుకొని వాళ్ళని బెదిరించి కమిషన్లు దండుకున్నారన్నటువంటి వాస్తవం ఈరోజు కోట్లాది మంది భక్తులంతా కూడా తెలుసుకున్నారు. కాబట్టి టీటీడీ ఈవో గారు దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎందుకు అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించలేదు అని చెప్పి ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని సిఈగా నియమించాలని చెప్పని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేశారండి. జిఎం ప్రొక్యూర్మెంట్ అండి, డైరెక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఈఓ, నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్. అంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ ప్రొక్యూర్మెంట్లో ఏదైతే మనం రైసు, గీ, జాంగ్రీ, పల్సెస్, డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తామో వాళ్ళంతా కూడా గతంలో పనిచేశారు. మరి ఆ కంట్రోల్ని ఎందుకు అడిషనల్ ఈవో చేతుల్లోకి తీసుకున్నాడంటే ఇది లోపాయికారి ఒప్పందం, కమిషన్ల కోసం ఆ పర్చేసింగ్ కమిటీ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. కాబట్టి టీటీడీలో పారదర్శకమైనటువంటి పరిపాలన జరగాలంటే ఎవరైతే అర్హత, అనుభవం, సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ కోర్టుకు అనుగుణంగానే టీటీడీ ఈఓ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి లోటుపాట్ల మీద, టెండరింగ్ విధానంలో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టీటీడీ ఈఓ శ్యామలరావు గారు కూడా అప్పుడు ఎందుకు ఈ పోస్టింగ్ జరిగింది అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని